నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. వైద్య ఆరోగ్య సేవలు సంజీవని ప్రాజెక్ట్ సేవలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం రాజధాని అమరావతిలో వైద్య ఆరోగ్య సేవలు సంజీవని ప్రాజెక్టు సేవలపై ఆయన సమీక్షించారు. కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో అమలు చేసిన ప్రాజెక్టు ఫలితాలను ఆధారంగా చేసుకుని కార్యాచరణ రూపొందించాలని వారికి సీఎం సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండ్యంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మంగళవారం 63వ డివిజన్ సుందరయ్య నగర్లో మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త సర్వమానవాళి శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. ప్రేమ, దయ, కరుణ, సహనం, సోదర భావంతో ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ సమాజంలో శాంతి సామరస్యాలను నెలకొల్పాలని ప్రవక్త బోధించిన సందేశం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మతాలు వేరైనా మనమంతా భారతీయులమని, ఐక్యమత్యంతో పరస్పరం గౌరవంతో జీవించడమే మహనీయుల ఆశయమని ఆయన అన్నారు. మానవత్వం, సేవాభావం, పేదల పట్ల దయ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడడం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా సమాజంలో శాంతి, సోదరభావం, సామాజిక ఐక్యత మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువత మంచి మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. విజయవాడ నగరంలో అన్ని మతాలు, అన్ని వర్గాలు ప్రజలు పరస్పరం గౌరవంతో అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తూ శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే ప్రతి కార్యక్రమానికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని బోండా రవితేజ తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ముస్లిం కుటుంబంలో ఆనందం, సంతోషం, శాంతి, సౌభాగ్యాలను నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం పెద్దలు, నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు. విజయవాడకే జీవనాడి ఆటో నగర్ అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఈ జీవనాడి అయిన ఆటో నగర్లో రోడ్డు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి సమస్య కానీ ఏది ఉన్నా సరే ఐలానే పరిష్కరించాలని అన్నారు. ప్రజాప్రతినిధులందరం కూడా ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు. విజయవాడ ఆటోనగర్ ఐలా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్ధ వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. ఆటోనగర్ ఐలా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సుమారు 1,00,000 మంది కార్మికులు నివసించే ఈ ప్రాంతంలో ఐలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుందన్నారు. గత ఐలా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆటోనగర్లో ఎన్నో కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు. గత 2 సంవత్సరాల నుంచి ఐలా ఎలక్షన్ పెట్టాలని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రతినిత్యం పోరాటం జరిగిందని చెప్పారు. కలెక్షన్స్ 60% దాటితేనే ఐలా ఎలక్షన్స్ ఉంటాయని అధికారులు చెప్పడంతో ఇప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి కలెక్షన్స్ 60% దాటించి ఎలక్షన్ కండక్ట్ చేసుకుంటున్నారని తెలిపారు. శాంతియుతంగా ప్రశాంతంగా జరిగిన ఈ ఎలక్షన్స్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలని ఎంపీ శివనాథ్ తెలిపారు. ప్రెసిడెంట్ శివనాగేశ్వరరావు, వైస్ చైర్మన్ దుర్గా ప్రసాద్, జనరల్ సెక్రటరీ కలాం, కార్యవర్గ సభ్యులు ఈ ఎలక్షన్స్లో గెలిచిన వారందరికీ కొన్ని సూచనలు చేస్తున్నానని అన్నారు. ఇవాళ ఆటోనగర్ ఐలా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. సుమారు 1,00,000 మంది కార్మికులు నివసించే ఈ ప్రాంతంలో ఐలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. గత ఐలా కార్యక్రమాలు కూడా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆటోనగర్లో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ ఐలా ఎలక్షన్స్ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఐలా ఎలక్షన్ పెట్టాలని చెప్పి అధికారంలోకి వచ్చినాక ప్రతినిత్యం కోరటం జరిగింది. కానీ కలెక్షన్ 60% దాటితేనే ఐలా ఎలక్షన్ ఉంటుందని అధికారులు చెప్పడంతో
ఇప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి కలెక్షన్ని 60% దాటించి ఎలక్షన్ కండక్ట్ చేసుకున్నారు. శాంతియుతంగా ప్రశాంతంగా జరిగిన ఈ ఎలక్షన్లో తప్పకుండా విజయం సాధించిన అందరికీ, మెయిన్గా ప్రెసిడెంట్గా శివనాగేశ్వరరావు, శంకర దుర్గాప్రసాద్ గారు వైస్ చైర్మన్గా, కలాం జనరల్ సెక్రటరీగా, ఇట్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా చక్కగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు. వీరందరి ఆధ్వర్యంలో ఒక్కటే కోరుతున్నాం, విజయవాడకి జీవనాడి ఆటోనగర్. ఈ జీవనాడి అయిన ఆటోనగర్లో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి సమస్య కానీ ఏదన్నా తీర్చాలంటే వాళ్ళ ఐలానే. దాంట్లో ప్రజాప్రతినిధుల కింద నేను కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కూడా ఏ సమస్య ఉన్నా వారి దృష్టిలో మాకు తీసుకొస్తే తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తాం. ఇక్కడ ఉన్న మెయిన్ సమస్య అయిన ట్రాఫిక్, ఈ ట్రాఫిక్ కోసం 3 రోడ్లు సిఆర్టీఏలో పోరాడి 3 రోడ్లు ఆల్రెడీ టెండర్ కూడా వేశాం. ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. 4వ రోడ్డు అయితే ప్రారంభించారు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో. ఇవాళ చూస్తే శక్తి కళ్యాణ మండపం రోడ్డు కూడా రెడీ అయింది. అంటే 24 గంటలు వాహనాలు ఆటోనగర్లో వచ్చి విజయవాడకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆటోనగర్కి వచ్చే విధంగా మేమందరం కృషి చేస్తున్నాం. ఎన్నుకోబడిన ఐలా కార్యవర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరు చైర్మన్గా శివనాగేశ్వరరావు గారు, వైస్ చైర్మన్గా శంకర దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా సెక్రటరీ అబ్దుల్ కలాం గారు, ఇంకా మిగతా అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఐలా అనేకమైన సమస్యలతో కూడుకున్న ప్రాంతం. మొన్నటిదాకా పరిశుభ్రతలో ఏమాత్రం అదుపు లేని విధంగా ఉంది. చాలామంది కామెంట్ చేశారు. మరి ఈ కార్యవర్గానికి పరిశుభ్రతను కాపాడటమే కాకుండా ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడంలో కూడా మనసు పెట్టి అందరికీ సర్వీస్ చేయాలని. ఈ ఆటోనగర్ అంటే ఏషియన్ కంట్రీలోనే ఒక ఉన్నతమైన ఆటోనగర్గా కీర్తింపడ్డ ఈ ఆటోనగర్ మళ్ళా పునర్జీవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అభినందనలు తెలుపుతూ, భారతదేశంలోనే ఆటోనగర్ అంటే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి, ఇక్కడ ఎంతోమంది మెకానికులు, ఎంతోమంది వర్కర్లు తయారు చేసినటువంటి ఆటోనగర్. ఢిల్లీలో లారీ పాడైతే ఆటోనగర్ వచ్చి పనిచేయించుకునేటువంటి ఆటోనగర్. మరి ఇలాంటి ఆటోనగర్కి కొన్నేళ్ళుగా ఎన్నికలు లేకపోయినా మరి మహిళా ప్రకారం ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారికి అభినందనలు తెలుపుతూ, మన ఢిల్లీలో ఎంపీ గారింట్లో మా నియోజకవర్గాలకు సంబంధించిన మీటింగ్ జరిగింది. మరి ఇద్దరు కూడా చెప్పలేదు మీకు. ఆటోనగర్లో ఒక సమస్య గురించి వారిద్దరూ చర్చించుకున్నారు. ఎందుకు వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను కూడా ఆ విషయం చెప్పకూడదు. చర్చించుకొని మరిద్దరూ ఆ రోజు సత్యకుమార్ గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉంటే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారితో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఈ ఆటోనగర్ గురించి చెప్పి ఆ స్కీమ్ను తేవాలన్నారు. అతి త్వరలో ఇంకొక శుభవార్త కూడా మీరు వారి నోటి వింటారని తెలియజేస్తూ, ఏదైనా ఐలా నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ ఐలా యొక్క సమస్యల్ని పరిష్కరించే కార్యవర్గం ఈ కార్యవర్గం అని చెప్పేసి మనం చేస్తాము. ఎన్నో వేల మంది కృష్ణా జిల్లానే కాకుండా పక్క జిల్లా నుంచి కూడా బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి ఈ ఆటోనగర్లో వారి కృషితో, వారి స్వశక్తితో పైకి వచ్చిన వ్యాపారస్తులు కానివ్వండి, మెకానిక్ హెడ్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, అనేకమైన ఉన్నాయని చెప్పేసి కూడా నేను సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ప్రభుత్వం యొక్క ఆలోచనని కనుక ఒకసారి మనం పరిగణిస్తే ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. అలాగే మరి 3.5 సంవత్సరాలు బట్టి ఆటోనగర్ పరిపాలన లేకపోవటం వల్ల పాలకవర్గం లేనందున చాలా పనులు కుంటుపడిపోయినాయి. అధికారులకి ఇక్కడున్న ప్రాబ్లమ్స్ చెప్తే మరి చేసేవాళ్ళేమో మా వాళ్ళు ప్లాట్ఫామ్స్ యజమానులు చెప్పలేకపోవటం, కొన్ని చెప్పినా వాళ్ళ స్థాయిలో లేకపోవటం జరిగింది. మరి మేము పాలకులు వచ్చాం కాబట్టి ఎవరికైనా ఏ ప్లాట్ యజమానికైనా సరే 24/7 మేము ఎప్పుడు సేవ చేయడానికి ఉన్నాము. ఎందుకంటే గతంలో
2 టర్మ్స్ 2 10 చేశాము. అందరితో మన్నలు పొందాం కాబట్టి మళ్ళీ మాకు అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు మా ప్రజలందరూ. ఐలా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. నేను కూడా ఒక మెంబర్నే ఈ సొసైటీలో. ఇచ్చేదంటే మా ఇండస్ట్రీ కూడా దీంట్లోనే ఉంది. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం మరి ఆటోనగర్లో మరి పనిచేసే వారికి మంచినీటి సౌకర్యం లేదనే ఉద్దేశంతో నేను మినరల్ వాటర్ అంటే సుమారు 15 సంవత్సరాల క్రితం మినరల్ వాటర్ క్యాన్ ఒక్కొక్కటి 2 రూపాయలకి మరి అందరికీ అందించే కార్యక్రమం చేపట్టాను. కూటమి ప్రభుత్వం ప్రజల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో దెబ్బతిన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా సుమారు 150 కోట్లు మంజూరు కానున్నట్లు వెల్లడించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్లో పడమట లంకలో కోనేరు చెన్నకేశవులు వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, అన్నపూర్ణ ఎస్టేట్ వద్ద సీసీ రోడ్డు పనులకు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో 35 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఏపీఐఎస్సీ కాలనీవాసుల స్థలాల సమస్యకు నామినల్ ధరలతో పూర్తి హక్కులు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే తూర్పు నియోజకవర్గంలో దెబ్బతిన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా సుమారు 150 కోట్లు మంజూరు కానున్నట్లు వెల్లడించారు. మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి శిరీష గాంధీ మాట్లాడుతూ కోనేరు చెన్నకేశవరావు వీధిలో గత కొంతకాలంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, మున్సిపల్ అధికారుల సహకారంతో దానిని క్లీన్ చేయించినా శాశ్వత పరిష్కారం దొరకలేదని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మున్సిపల్ కమిషనర్ చొరవతో నూతన డ్రైనేజీ పనులు మంజూరు కావడం పట్ల స్థానికుల సమస్యలు త్వరలోనే తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక సమస్యల్ని అడ్రస్ చేయాలనేది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరూ కూడా మనకిచ్చిన ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని, ప్రజలకున్న దీర్ఘకాల సమస్యల్ని పరీక్షించాలనే దాంట్లో భాగంగా ఈ రోజున ఏపీఐసీ కాలనీ గత 35 సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్న ఇబ్బందికి, వాళ్ళ సొంత స్థలాలు కామన్ సైట్గా పరిగణించబడినప్పుడు ఇవాళ అక్కడ పూర్తి హక్కులు కల్పించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా క్యాబినెట్లో పెట్టి, క్యాబినెట్లో చర్చించి వాళ్ళకి న్యాయం చేయడానికి కనీసమైన ధరతో, నామినల్ ప్రైసెస్తో వాళ్ళకి గజం సుమారు 4,500 రిజిస్ట్రేషన్తో కలిపి, రిజిస్ట్రేషన్ ఛార్జ్తో కలిపి గజం 4,500కి ఫిక్స్ చేయటం. ఇవాళ దానికి సంబంధించి అందరూ ఉన్నతాధికారులు అందరినీ కూడా సమావేశం, రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి జిల్లా రిజిస్టర్ ఆఫీస్ నుంచి జిల్లా రిజిస్టర్ గారు, అదేవిధంగా ఏపీఎస్సీ కాలనీ జడ్ఎం గారు, అదేవిధంగా స్థానికులు అందరినీ కూడా సమీకరించి ఈ యొక్క రామరాజు గారు, ఎంపీ గారు, రామరాజు గారు అంటే ఏపీఐసీ చైర్మన్ రామరాజు గారు, ఎంపీ గారు అందరం కూడా కూర్చుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని పబ్లిక్కి ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళిద్దరికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని ఏపీఎస్సీ కాలనీ వాసులకు తెలియజేస్తూ, అదేవిధంగా సులువుగా రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యేదానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా జడ్ఎం గారిని త్వరగా పూర్తి చేయమని ఇవన్నీ కూడా సమావేశం ఏర్పాటు జరిగింది. సమావేశం ఫలవంతంగా జరగడమే కాకుండా స్థానికులందరూ కూడా మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, వాళ్ళకి మేలు చేకూర్చిన దానికి వాళ్ళు కృతజ్ఞతలు కూడా చెప్పారు. అదేవిధంగా ఇంకా దీర్ఘకాలం సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇవాళ ఈ పటమట లంకలో చక్కటి రోడ్లు ఉన్న ఈ లంకలో ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రకరకాల ప్రాబ్లం వల్ల, అది ఎప్పుడో 20-25 సంవత్సరాలు నడిచిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వలన కుంగిపోవటం, కొన్ని ఇళ్లలో అయితే నివాసానికి కూడా ఉండటానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దాని మీద వాళ్ళ అధికారులు సమీక్షించి దానికి కావాల్సిన నిధులు కూడా సమీకరించి దాన్ని రిపేర్ చేయడానికి, అదేవిధంగా రోడ్డు పాడవకుండా ఇమ్మీడియట్గా రీస్టోర్ చేయడానికి కూడా ఇవాళ కలిపి ఎస్టిమేట్స్ వేయడం జరిగింది. అవి కూడా తొందరలో
పూర్తవుతాయి. మాకున్న ప్రధానమైన సమస్య విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చాలా చోట్ల రకరకాల కారణాల వలన స్థానికుల యొక్క తప్పిదాలు కొన్ని ఉండొచ్చు, కొన్నేమో లోన భూమిలో జరిగే మార్పులతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, కొన్నేమో అన్వాంటెడ్ మెటీరియల్ దాంట్లోకి చేరుకోవడం వలన వచ్చే ఇబ్బందులు ఉన్నాయి. భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కూడా పాల్గొన్నారు. ఆలయ మర్యాదల ప్రకారం ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నగర పర్యటనలో భాగంగా ఆయన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర ఐఏఎస్తో కలిసి కొండపైకి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్కు దేవస్థాన అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. విజయవాడ నగర పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి బుధవారం మధ్యాహ్నం పడమట్లోని అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో అందిస్తున్న భోజనం రుచి, నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణతో పాటు ప్రజలకు అందుతున్న సేవలను ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ అభినందించారు. అన్నా క్యాంటీన్లో భోజనం చేసిన అనంతరం ఆయన తన సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఫీడ్బ్యాక్ నమోదు చేశారు. భోజనం చాలా రుచికరంగా ఉందని, ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారన్నారు. నేను అన్నం, సాంబారు మరియు కూరను ఆస్వాదించానని అన్నారు. అన్నా క్యాంటీన్లో పరిశుభ్రత అద్భుతంగా ఉందన్నారు. ఆల్ ది బెస్ట్ అని ఆయన తన ఫీడ్బ్యాక్లో పేర్కొన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ వైపు వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తన ముందుగా వెళుతున్న కంటైనర్ TCMను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకున్న తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విజయవాడలోని పాత శివాలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని, ఈ ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. ఈ ఆలయం వచ్చిన తర్వాతనే విజయవాడ అభివృద్ధి చెందడం ప్రారంభమైందని ప్రస్తావించారు. ఈ ప్రసిద్ధిగాంచిన ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుద్దా వెంకన్న, నాగుల్ మీరా, జనసేన పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. విజయవాడలో పాత శివాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని వ్యాఖ్యానించారు. ఈ ఆలయం వచ్చిన తరువాతనే విజయవాడ అభివృద్ధి చేయడం ప్రారంభమైందని ప్రస్తావించారు. ఈ ప్రసిద్ధిగాంచిన ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయాలని సూచించారు. నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నాకు ఇంతకాలం నన్ను పెద్దల గౌరవించారు. దీంతో ఈ పదవిని ఇచ్చారు. అట్లాగే మా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు కూడా నాకు ఈ పదవి మీరైతేనే సమర్థులు, గట్టిగా ఈ పదవి మీరు శివాలయం చైర్మన్గా ఉండాల్సిందే అని చెప్పేసి నాకు ఈ పదవి ఇచ్చినందుకు చిన్ని గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మన ఇన్ఛార్జ్ గుద్దా వెంకన్న గారు నువ్వు ఎంతో అండదండలతోటి నా వెనకాల ఉండి కార్యక్రమాన్ని సుబ్బారావు గారు నేనున్నాను, మీకేమో ఇబ్బంది లేదని ఆయన కూడా గట్టిగా చెప్పారు. ఈ గుడికి మేము శివయ్య గారు
శివ దయ వల్ల, ఈశ్వరుడి దయ వల్ల, పార్వతీదేవి దయ వల్ల మాకు ఈ సేవలు ఇచ్చినంతటికి ఆ శివయ్యకి మేము సేవలు చేసుకుంటాం. మా ఎంపీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. కానీ నాగుల మీరా గారికి ధన్యవాదాలు చెప్పాలి. ముందు విజయ్ సూపర్ మార్కెట్ డైరెక్టర్గా వేశారు, ఆయన గుర్తించి ఇప్పుడు కూడా ధర్మకర్తగా మమ్మల్ని గుర్తించినంతటికి ధన్యవాదాలు. ఈరోజు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మాకు ఈ అవకాశం కల్పించినందుకు జనసేన పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే అమ్మిశెట్టి వాసు గారికి, సామినేని ఉదయ భాను గారికి, స్థానిక ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే స్థానిక బుద్ధ వెంకట గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి ఈ శివాలయంలో మాకు సేవ చేసుకునేటువంటి అవకాశం కల్పించడం నిజంగా శివయ్య అనుగ్రహం, మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. మాకు కలిగినటువంటి అదృష్టాన్ని మేము ఖచ్చితంగా వినియోగించుకుంటాము. స్వామివారికి మా ద్వారా ఎంత వీలైతే అంత సేవ చేస్తాము. దేవస్థానాన్ని కూడా అంత అభివృద్ధి చేయడానికి మా శాయశక్తిలో ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగ మహమ్మద్ ప్రవక్త జన్మదినం ఈద్ మిలా ఉన్ నబీ సందర్భంగా నందిగామ పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ, సూఫీ మత గురువులు మహమ్మద్ అల్తాఫ్ రజాతో పాటు ముస్లిం పెద్దలు, యువకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కొండపల్లిలో ముస్లిం యువకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఆషికానే రసూల్ టీం ఆధ్వర్యంలో కొండపల్లి బ్యాంక్ సెంటర్లోని సరయు ఖానాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ, సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫరూక్ షుబ్లీ మాట్లాడుతూ దివ్య ఖురాన్లోని సూరా అల్ మయీదా వాక్యంలోని పవిత్రమైన సూత్రాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక మానవుని ప్రాణాన్ని కాపాడడం అనేది సర్వ మానవాళి ప్రాణాలను కాపాడడంతో సమానమని, అలాగే కారణం లేకుండా ఒకరి ప్రాణాన్ని తీయడం సర్వ మానవాళిని అంతం చేయడంతో సమానమని స్పష్టం చేశారు. అందరికీ ఈద్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఆషికానే రసూల్ టీం ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ అన్నదానాలు, సేవా కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పండుగ సందర్భంగా ఆర్భాటాలకు వెళ్లకుండా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సేవా కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయమని ముస్లిం యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యువకులు, స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా ఏదైతే కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఖురాన్, దివ్య ఖురాన్ ఏదైతే అవతరించిందో, ఆ దివ్య ఖురాన్ అవతరించినటువంటి ఏదైతే వాక్యం ఉందో 5:32 అంటారు. అంటే సూరే అల్ మాయిదా అన్న ఒక వాక్యంలో ఏ విధంగా చెప్పబడిందంటే, ఒక మానవాళి యొక్క ప్రాణాన్ని కాపాడటం సర్వమానవుని యొక్క ప్రాణాలను కాపాడటమే అని చెప్పేసి, అదేవిధంగా ఒక మానవుని ప్రాణాలను అకారణంగా హరించడం సర్వమానవుని యొక్క ప్రాణాలను హరించడమేనని చెప్పేసి ఈ రోజున ప్రవక్త గారి యొక్క జన్మదినం సందర్భంగా ఆషికా రసూల్ టీం నిజంగా కొంతమంది ప్రాణాలను కాపాడేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఏదైతే ప్రవక్త గారి యొక్క ఆచరణ ఏదైతే ఉందో దాన్ని ఆచరణాత్మకంగా ఆచరణ చేసి వీళ్ళందరూ కూడా ఈ యువకులు ముందుకు వచ్చి ఈ రకంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం చాలా 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 శుభ సంతోషకం. చరిత్ర కలిగినటువంటి కొండపల్లి ప్రాంతంలో ఆషికానే రసూల్ టీం బ్లడ్ డొనేషన్ చేయడం అనేది, రక్తదానం చేయడం అనేది నిజంగా చాలా శుభ పరిణామం. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజుకి ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమాలు, బ్లడ్ డొనేషను, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమం కొండపల్లి ఆషికానే టీం జామియా మసీద్ దగ్గర తెల్లవారుజామున జెండా ఎగరవేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషం. వారందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మహమ్మద్ ప్రవక్త గారి ఆశీస్సులు ప్రతి ఇంట్లో ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైద్య ఆరోగ్య సేవలు సంజీవిని ప్రాజెక్ట్ సేవలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశం.
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.